వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది. గండి బాబ్జీ రాజకీయాల్లోకి వచ్చే ముందు సీఎం జగన్ రెడ్డి ఆస్తులు 50 కోట్ల రూపాయలు కాగా ఇప్పుడు అఫీషియల్గా 50,000 కోట్ల రూపాయలు అని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ వెల్లడించారు. ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అనధికారికంగా ఇంకా ఎక్కువ ఆస్తి ఉంటుందని తెలిపారు. ఆస్తుల్లో అంబానీ కుటుంబాన్ని మించిపోయినా ఆశ్చర్యపోవలసిన పని లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సర్వనాశనం చేశాడని విమర్శించారు. మరి ఇప్పుడే నాకు తెలిసింది బొత్స సత్యనారాయణ గారు మరి మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. మరి చదువు లేకపోవడం వల్ల అనుకుంటాను ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే విద్యాశాఖ అలాగే ఇచ్చింది. దాని పరిస్థితులు మనందరికీ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఎవరైనా చిన్నపిల్లలు 2 కిలోమీటర్ల దూరం నడిచేస్తారండి, 1వ తరగతి 2వ తరగతి పల్లెటూరులో. ఆ రోజు ఇవన్నీ ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో స్కూల్ ఉండాలి, అక్కడే తను చదువుకొని ప్రారంభించి అక్కడి నుంచి పెద్దగా వెళ్తే అప్పర్ ప్రైమరీ స్కూల్, అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేశారు ఆ రోజుల్లో ప్రభుత్వాలు. ఇప్పుడు నువ్వేమో 3 కిలోమీటర్లకు ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకోవాలంటే 1వ తరగతి కుర్రోడు 2వ తరగతి కుర్రోడు ఎక్కడ చదువుకుంటారండి? గట్లు కోనలు దాటి కొన్ని ఏరియాలో దారులు లేవు, ఏజెన్సీలు లేవు. మరి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాదు. ఈ మంత్రికి ఇంకా అసలు వినబడింది ఒకటి, చెప్పింది ఒకటి. లోకేష్ గట్రా ఇవాళ ఆయనకేంటి బాధ? జెడ్ కేటగిరీ మనుషులు పెట్టుకుంటే భయపడిపోతారంట. మీరు గురుకుల దగ్గర ఎవడైనా భయపడకపోతే మీరు ఎక్కడికైతే అక్కడ రాలిసి పడతారు, లేదా రౌడీల్ని తీసుకొచ్చి అటాక్ చేయిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మనం చూసాం, ప్రత్యక్షంగా పెద్ద రాడ్లతో కార్లతో వచ్చి ఆ కారులో ఇలా పొడిచి చంపడానికి ప్రయత్నం చేసిన మూర్ఖులు ఉన్నారు మీ పార్టీలో. మరి ఇటువంటిప్పుడు ప్రాణాలకి రక్షణ కాపాడే సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి పోలీసుల్ని రౌడీలా వాడి చివరి కార్యకర్తలను నాయకుల్ని అరెస్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, లాఠీ చార్జ్ చేయడం, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? కేంద్ర ప్రభుత్వంలో ఒక ఐబీ ఉంటుంది, రాష్ట్రంలో ఐబీ దీని మీద రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే ఇస్తారు. ఊరికి ఇచ్చి ఎవడబెడతారు. నాకు ఇచ్చేమనంటే 30 మందిని నేను పెట్టుకొని తిరుగుతాను. ఇది ఊరికే ఏదో అమాయకులు మాట్లాడే మాటలా మాట్లాడతాడు ఆయన. తెలుసుకోవాలి, సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇది మీరు ఎవరిని పడితే నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మీకు అలవాటుది. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా నడిచిపోయింది అలాగా. మీరు కూడా బీసీ నాయకులు అని చెప్పుకొని తిరిగే నాయకులు మీరు ఈవేళ వైజాగ్ వచ్చి ఎందుకని పోటీ చేస్తున్నారు? మీరు మీ భార్య మీరు ఎందుకు పెట్టారు మీ భార్యని వైజాగ్లో ఎంపీగా? విజయనగరం ఎంపీగా చేయొచ్చు కదా. అంటే వైజాగ్లో ఉన్న మిగిలిపోయిన ఏవైతే భూములు ఉన్నాయో అవి కబ్జా చేసుకొని ఆ మహానుభావుడు, ఆ రెడ్డి మహానుభావుడు, దొంగలు రౌడీలు ఆక్యుపై చేసిన భూములకు తోడుగా మీరు కొంత దోపిడీ చేయడానికే వచ్చారు విశాఖపట్నం. లేకపోతే మీకు ఏం పని అండి విశాఖపట్నంలో? మీకేమైనా విజయనగరంలో సీట్ ఇవ్వరా? మీరు ఎక్కడ అడిగితే అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ కేవలం వైజాగ్ ఎందుకు ఎంచుకున్నారు? వైజాగ్లో సవగ్గా ప్రజల అమాయకులు ఎక్కడ పడితే అక్కడ మంచి భూములు ఉన్నాయి, ఎన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని ఉత్తరాంధ్రాన్ని మీరు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాలని ఆలోచనతో. కాబట్టి ఇదేమో ప్రజల ప్రేమ మీద కాదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, వాళ్ళు చేసే రాజకీయాలు గమనించండి. మీరు ముఖ్యంగా అతని భార్యను వైజాగ్లో ఎందుకు పెట్టారు ఎంపీగా? మీ ముందు ఒక 2 విషయాలు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా సోదరులు గణబాబు గారు అట్లాగే పల్లా గారు కూడా రావాల్సింది. క్యాన్వాసింగ్ బిజీలో ఉండి మరి వారు చాలా ఆలస్యం అవడం వల్ల మరి మనం మొదలు పెడదాం. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంతమంది పేదవాళ్ళని, బీసీ వర్గాల్ని, ఎస్సీ ఎస్టీ వర్గాల్ని ఈ రాష్ట్రంలో నాయకులుగా తయారు చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ రోజుల్లో డబ్బున్నా లేకపోయినా పేదవాడు చదువుకుంటే చాలు ఎన్టీ రామారావు గారు పిలిచి టికెట్ ఇచ్చి నువ్వు పలానా దగ్గర పోటీ చేయాలంటే పోటీ చేయడం కాదు, పోటీ చేసి ఒక్కొక్కరు 5 సార్లు 4 సార్లు ఈ వర్గాలు గెలిచి ఈ రాష్ట్రంలో రాజకీయం అంటే ఏమిటో ఒక మలుపు తిప్పారు వీళ్ళందరూ కూడా.
ఇటువంటి పార్టీని మీరా ఈ పార్టీ టికెట్లు అమ్ముకుంటది, డబ్బులు వాళ్ళని తీసుకొస్తుంది, డబ్బుకు అమ్ముడిపోయా తెలుగుదేశం వాళ్ళు అంటే అది నిజంగా చాలా హాస్యాస్పదం. గుళ్ళింత కింద తన కింద మధ్య ఎవరికి తెలియదు అంటే అది బాగుతుంటది. అట్లా జగన్ గారి డబ్బు గురించి తర్వాత ఉన్నత వర్గాల టికెట్ ఇచ్చామనే వాదన గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వు టికెట్ ఎంతమందికి ఇచ్చావు? రెడ్లకి సుమారు 50 మంది టికెట్లు ఇచ్చావు. ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో రెడ్లు? మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోండి. మీరు జనాన్ని మోసం చేయడమే కాకుండా ఎంతమంది నాయకుల్ని మీరు మోసం చేసి వేళ గంగలో ముంచే చెప్పంటారా? ఉదాహరణ తీసుకోండి, అనకాపల్లి వీరభద్రరావు గారు. వీరభద్రరావు గారిని పాపం పార్టీలో చేర్చుకొని మళ్ళీ అతని పార్టీలో ఇమడలేనంత హుమిలియేషన్ కలిగించి నువ్వే మళ్ళీ బయటికి పంపించావు. మరి కొడతాల రామకృష్ణ గారు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళు ఎంత బీసీ వర్గాలు, ఆయన ఎంత పనిచేశాడో మీ పార్టీకి తెలుసు. మరి ఆయన ఎందుకు పంపించావు అంటే ఆయన డబ్బులు అదేలే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేను డబ్బు లేకుండా బీసీ వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు రాజశేఖర్ గారి దయ వల్ల ఎమ్మెల్యే కాగలిగాను. నువ్వు ఇటువంటి వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఒక్కళ్ళని నాకు చెప్పు. నువ్వు ఎవరిని పడితే అంటే డబ్బు చూపించు, డబ్బుంటే కానీ టికెట్ అనే మనిషివి నువ్వు ఎట్లాగా మీ పార్టీ పెద్దలు మీరు టికెట్లు అమ్ముకుంటారని చెప్తారండి? మనం ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని అటు నెల్లూరు వరకు ఇటు చిత్తూరు వరకు లెక్కేసుకుంటే బీసీలకి మేము 50% అబౌవ్ ఇచ్చాం టికెట్లు. అంతెందుకండి, ఈ రాష్ట్రంలో పరిపాలించారు మీరు ప్రతి ప్రాంతానికి మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరు ఎవరికైనా అధికారాన్ని చలాయించమని ఇచ్చారా? ఆ రాష్ట్రంలో ఉన్న ఆ జిల్లాలో ఉన్న మంత్రులకి నీ అనుయూలు పెట్టుకున్నావు. ఈ అనుయూలు కూడా